పివి నరసింహారావు గారిని ఘోరాతి ఘోరంగా ఆయనను అవమానించినప్పుడు, ఆయన ఫ్యూనరల్ కి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రానియనప్పుడు, ఆయన భౌతిక దేహాన్ని ఏఐసిసి హెడ్ క్వార్టర్ లో కూడా తీసుకురానప్పుడు, ఇది ఒక తెలంగాణ బిడ్డ, ఇన్ఫాక్ట్ ఒక తెలుగు బిడ్డకు అవమానం కాదా? ఆయనకు భారతరత్న కాంగ్రెస్ ఇయ్యనప్పుడు ఒక తెలుగు బిడ్డ లెక్క మీకు ఇది అవమానం అనిపిస్తలేదా? నిన్న మీరు జైపాల్ రెడ్డి గారిని కొనియాడుతున్నప్పుడు, పొగిడి కొనియాడుతున్నప్పుడు, ఓ తెలంగాణ బిడ్డ లెక్క నాకు గర్వం అనిపించింది రేవంత్ అన్న. కాకపోతే ఘోరాతి ఘోరంగా మన తెలంగాణ బిడ్డ, మన తెలుగు బిడ్డ, ఇన్ఫాక్ట్ అంత అత్యున్నత స్థానానికి ఎదిగిన పివి నరసింహారావు గారి పైన ఇంత విషపూరితమైన అప్పుడు రాజకీయాలు చేస్తే, ఆయన భౌతిక శరీరానికి కూడా అవమానం చేసినప్పుడు వాల్యూస్ ఏడిపోయినాయి అన్న కాంగ్రెస్ పార్టీవి. ఇవన్నీ గుర్తు రాలేదా? కేవలం లెటరే మీకు ఆస్కార్ అనంటే ఆయనలో మిమ్మల్ని ఏమి కొనియాడలే కూడా. దీని ఇలా మాట్లాడుతున్న రేవంత్ అన్న, ఇది తెలంగాణ ప్రజలకు అవమానించినట్టు కాదా అని. ఆమె రామసేతువుని, అసలు రామసేతువి లేదు, రాముడే కల్పని, అసలు అదో పెద్ద కథ, బూటకపు కథ అని చెప్పి 2006 లో మాట్లాడిందన్న. మళ్ళీ ఇది ఒక హిందూ మనోభావాలకు దెబ్బతీసినట్టు కాదా అని చెప్పి చెప్తున్నా.